కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ జనగణన గెజెట్లో ఓబీసీల ప్రస్తావనే లేకపోవడం దారుణమన్నారు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. బీజేపీ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపడతామని చెప్పి ఇప్పుడు బీసీలను తడిగుడ్డతో గొంతు కోసిందన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గెజెట్ పత్రాలు చించివేసి నిరసనలు తెలిపారు. కులగణనలో కేవలం ఎస్సీ ఎస్టీ లెక్కలను తీస్తున్నారని, బీసీల లెక్కలు తెలియకపోవడం వల్ల అన్యాయానికి గురవుతున్నారన్నారు. బీసీల లెక్కలు తెలియకపోతే బీసీ మహిళలకు సబ్ కోటా ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. జనగణన గెజెట్లో ఓబీసీ ఆప్షన్ చేర్చాలని డిమాండ్ చేశారు జాజుల. కేంద్రం యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని మేము ఇలా ఎండగడుతున్నాం. ఇది పచ్చి కేంద్ర ప్రభుత్వం, ఇది పచ్చి బీసీ వ్యతిరేక 70 కోట్ల మంది బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోయడానికి ఈ యొక్క సర్కులర్ తీసుకొచ్చింది. దీన్ని ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. దీన్ని మేము ఇలా మా దాని గురించి లేనప్పుడు మాకు అవసరమా? మా జీవితాల గురించి ఆలోచించినప్పుడు అవసరం? ఈ దేశ పౌరులం కాదా? ఇలా సంబంధించే బీసీలను రాజకీయంగా తడిగుడ్డతో గొంతు వేయడానికి దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని దేశంలోని 70 కోట్ల మంది దేశవ్యాప్తంగా దీన్ని చించి చెత్తగొట్టాలేయండి. పార్లమెంటు ముట్టడి కార్యక్రమమా, ప్రధానమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమమా, లేకపోతే ఇది కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి ఆధ్వర్యంలో చేస్తుంది కాబట్టి అమిత్ షా గారి ఇల్లు ముట్టడి కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఇవాళ కేంద్ర మంత్రులను కూడా మేము అడ్డుకుంటాం. కేంద్ర మంత్రులు కూడా దీనికి బాధ్యత వహించాలి. దేశంలో ఈ కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీ కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు ఓబీసీ కాలం పెడతారా, రాజీనామా చేస్తారా మీరు తెలుసుకోండి. నిజంగా కేంద్ర మంత్రులు 27 మంది ఓబీసీలు అయితే, నిజంగా ఓబీసీలు అయితే తక్షణమే రాజీనామా చేయండి. తక్షణమే రాజీనామా చేయండి. రాజీనామా చేయకపోతే మిమ్మల్ని రాళ్లతో కొట్టే రోజు వస్తుంది. మీరు ఇంటి దొంగలు. బీసీల కింద అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు మీరు బీసీ ద్రోహులు. ఈ కేంద్ర ప్రభుత్వం ఇంత పచ్చి బీసీ వ్యతిరేక చర్యకు పాల్పడుతుంటే మీరు మిన్నకుండా ఉంటే ఇవాళ మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. దీని మీద 2 రోజుల్లోనే ఇవాళ మొత్తం జాతీయ కమిటీ సమావేశం పెట్టి, ఢిల్లీలో సమావేశమా లేకపోతే హైదరాబాద్ లో సమావేశం పెట్టి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు నిర్ణయం తీసుకుంటాం.